అసలు ఏంది ఈ దామగుండం దామగుండం అని మేము సోషల్ మీడియాలో వింటూ ఉన్నాం. హ్యాష్‌ట్యాగ్ దామగుండం అసలు మొత్తం ట్రెండింగ్‌లో ఉంది అది. ఏంది అసలు దామగుండం విషయం? బేసికలీ సేవ్ దామగుండం ఫారెస్ట్ అనేది ఒక క్యాంపెయిన్, ఒక మూవ్మెంట్. ముందు మేము ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మేమనే కాకుండా ఇంకా చాలామంది అందరం కలిసి స్టార్ట్ చేసినప్పుడు మేము ఏమనుకున్నాం, మాకు తెలిసిన విషయం ఏంటంటే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ అని ఒక ఫారెస్ట్ ఉంది వికారాబాద్ జిల్లాలో. పూడూరు మరియు ఒక 20 గ్రామాల మధ్యలో ఉంటుంది ఈ రిజర్వ్ ఫారెస్ట్ అనేది. ఒక 2900 ఎకరాలలో ఉంటుంది. అక్కడ ఒక నేవీ రేడర్ ప్రాజెక్టు రాబోతుంది. ఇది ఏంటి రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్ కాదు. 2010 నుంచే ఎప్పటి నుంచో దీనికి సంబంధించిన ప్రిపరేషన్స్, క్లియరెన్సెస్కి సంబంధించి ల్యాండ్ షిఫ్టింగ్, దీనికి ప్రయత్నాలు 2010 నుంచే నేవీ డిపార్ట్మెంట్ ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తోని సంప్రదింపులు జరపడం ఎప్పటి నుంచో జరుగుతున్న ఇష్యూ. కానీ ఈ సంవత్సరము ఏం జరిగిందంటే 2024 ఫిబ్రవరి నెలలో ఏదైతే ల్యాండ్ ఉందో ఫారెస్ట్ ల్యాండ్, ఆ ఫారెస్ట్ ల్యాండ్ ప్రభుత్వము, తెలంగాణ యొక్క కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ల్యాండ్ని నేవీ డిపార్ట్మెంట్కి అందజేయడం జరిగింది. సో దాని తర్వాత చాలా చాలా లోకల్గా చాలామంది మాట్లాడడం జరిగింది. కానీ అది ఎప్పుడు పబ్లికల్గా ఒక ఉద్యమంగా ముందుకు రాలేకపోయింది. కానీ దాని తర్వాత రీసెంట్గా మేము ఇనాగ్రేషన్ జరుగుతుందని మాకు తెలిసింది. అక్కడ ఒక యూత్ టీం వెళ్ళడం జరిగింది. కొంతమంది కలిసి అక్కడ యూత్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్య ఏందని అర్థం చేసుకున్న దాని తర్వాత దీనిని డెఫినెట్గా దేశవ్యాప్తంగా మరియు తెలంగాణ వ్యాప్తంగా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకుంటూ మేము ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్, మరియు సోషల్ మీడియానే కాకుండా ఆన్ గ్రౌండ్ క్యాంపెయిన్ కూడా. సేవ్ దామగుండం ఫారెస్ట్ అనేది కేవలం ఒక సోషల్ మీడియా హ్యాష్ట్యాగే కాకుండా ఇన్ పర్సన్ కూడా దీనికి సంబంధించి క్యాంపెయిన్ చేయడం స్టార్ట్ చేసినాం. ఎట్లా అంటే రాడర్ ప్రాజెక్ట్ ఒకవేళ వస్తే ఏంటి ప్రాబ్లం? రేడార్ ప్రాజెక్టు బేసికలీ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏంటంటే, ప్రపోజ్ చేసిన ప్రెస్ రిలీజ్, ప్రభుత్వం చెప్తున్న ప్రెస్ రిలీజ్లో VLF రేడార్ ప్రాజెక్టు, వెరీ లో ఫ్రీక్వెన్సీ రేడార్ ప్రాజెక్ట్ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తామని అంటున్నారు. సో ఈ రేడార్ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది అంటే, దీని ఫెసిలిటీస్, దీని బెనిఫిట్స్ ఏంటంటే, ఈ రేడార్ ప్రాజెక్ట్ వల్ల సబ్మెరీన్స్ ఉంటాయి కదా, సబ్మెరీన్స్ ఇంకా నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళ సబ్మెరీన్స్కి, షిప్స్కి సిగ్నల్స్ పంపించడం కోసము, సీక్రెట్ కోడెడ్ సిగ్నల్స్ పంపించడం కోసము ఈ VLF రేడార్ అనేది ఉపయోగపడుతుంది. దీంట్లో యూజ్ చేసేది ఏదైతే టెక్నాలజీ ఉంటుందో, ఇది నా సొంత నాలెడ్జ్తో చెప్పట్లేదు, కొంతమంది టెక్నికల్ వాళ్ళు చెప్పినదే నేను మళ్ళీ కోట్ చేస్తున్నాను. నార్మల్ మొబైల్ ఫోన్లో యూజ్ చేసే రేడార్ ఏదైతే ఉంటుందో, ఏదైతే సిగ్నల్స్ ఉంటాయో, దే ఆర్ హై ఫ్రీక్వెన్సీ ఉన్నవి, అంటే పెద్ద ఫ్రీక్వెన్సీ ఉన్నవి. ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే లో ఫ్రీక్వెన్సీ, వెరీ లో ఫ్రీక్వెన్సీ, VLF, వెరీ లో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇదేంటంటే చాలా మైక్రోగా ఉంటుంది, వెరీ లో, దే ఆర్ వెరీ సైలెంట్ అండ్ వెరీ స్మాల్. ఇవి మన బ్లడ్ లోపల నుంచి కూడా ట్రావెల్ అయ్యేంత అంత స్ట్రాంగ్ అంత లో ఉంటుంది, అంత చిన్న అంత మైన్యూట్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని ఇవి ట్రాన్స్మిట్ చేస్తాయి. సో ఈ టెక్నాలజీ యొక్క ఫెసిలిటీని వీళ్ళు ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది ఒక సెకండ్ ఫెసిలిటీ ఆల్రెడీ కట్టబొమ్మల్లో ఉంది తమిళనాడులో. ఇది వాళ్ళ రెండవ ఫెసిలిటీని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తామని అంటున్నారు. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మీరు నేషనల్ సెక్యూరిటీ కోసము ప్రభుత్వము ఏది చేసినా కానీ దాని గురించి దాంట్లో సందేహం లేదు, వాళ్ళు డెవలప్మెంట్ చేస్తూ అంటున్నారు, ఒక నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం అని అంటున్నారు. అదొక డిఫరెంట్ డిస్కషన్, దాన్ని అక్నాలెడ్జ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ వీళ్ళు అలాట్ చేసుకున్న ల్యాండ్ చాలా తప్పు ల్యాండ్. ఎందుకంటే ఫస్ట్లీ రిజర్వ్ ఫారెస్ట్, అది ఒక ప్రభుత్వమే చాలా పైసలు ఖర్చు పెట్టి ఒక అడవి రిజర్వ్ ఫారెస్ట్కి క్వాలిఫై అవుతుందా కాదా అని అర్థం చేసుకున్న దాని తర్వాత ఒక ఫారెస్ట్ని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటిస్తుంది. మరి అంత ఎఫర్ట్ పెట్టి నువ్వు ఒక ఫారెస్ట్ని రిజర్వ్ ఫారెస్ట్ అని అంటున్నావు, అంత ఎఫర్ట్ పెట్టి నువ్వు దానికి ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ని పెడతారు. అక్కడ రిజర్వ్ ఫారెస్ట్లో కూడా చాలామంది ఆఫీసర్స్, వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ ఫారెస్ట్ని చూసుకోవడం. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ఫారెస్ట్ని చూసుకున్న దాని తర్వాత సడన్గా నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రపోజ్ చేస్తే ఆ ల్యాండ్ని అలాట్ చేస్తున్నారు. అంటే ఏడికి పోతుంది, మనం ఏడికి వెళ్తున్నాము అంటే ప్రభుత్వాల తప్పంటారా? డెఫినెట్గా, నో డౌట్ ప్రభుత్వాల తప్పే ఇదంతా. వాళ్ళకి బేసిక్ సైన్స్ తెలియదు. క్లైమేట్ చేంజ్ జరుగుతున్న ఈ కాలంలో క్లైమేట్ చేంజ్ నుంచి క్లైమేట్ క్రైసిస్ అని అంటున్నారు. వాతావరణంలో జరుగుతున్న మార్పు నుంచి ప్రపంచ సంస్థలు ఏమంటున్నాయంటే, వాతావరణ మార్పు నుంచి వాతావరణ విపత్తు అని అంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ నుంచి గ్లోబల్ బాయిలింగ్ అని అంటున్నారు. వాళ్ళే టర్మ్స్ చేంజ్ చేస్తున్నారు. మరి అటువంటి సమయంలో ఇన్ని లక్షల చెట్లని, ఇప్పుడు మేము 12 లక్షల చెట్లు అని ఒక క్యాంపెయిన్, మేము 12 లక్షల చెట్లు అని డెఫినెట్గా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది, చాలా సోషల్ మీడియా క్యాంపెయిన్స్లో చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వము నిన్న 22వ తారీఖుకి నిరసన జరిగినప్పుడు హైదరాబాద్లో వాళ్ళొక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. దాంట్లో ఏమని అంటున్నారు, 1,90,000 చెట్లని మేము నరకబోతున్నామని అంటున్నారు. అంటే 1,90,000 చెట్లు వాళ్ళకి లెక్క లేదు, అంటే 1,90,000 చెట్లనే నరుకుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఫస్ట్ మీ చెట్టు డెఫినేషన్ ఏంది? ఎందుకంటే టెక్నికల్ డీటెయిల్స్ కొన్ని ఉంటుంది.
ఒక చెట్టు వీళ్ళ డెఫినేషన్ ప్రకారం వీళ్ళు మారుస్తూ ఉంటారు. ఒక చెట్టు ఇంత డయామీటర్ ఉన్న చెట్టుని వీళ్ళు చెట్టు అని అన్నారు, ఇంత డయామీటర్ ఉన్న చెట్టుని వీళ్ళు చెట్టు అని అంటారు. ఇదే ఛత్తీస్గఢ్కి వెళ్తే దీనికంటే పెద్ద డయామీటర్ అంటే ప్రాజెక్ట్ బట్టి చెట్టు డెఫినేషన్ని కూడా మారుస్తారు. ఏమని అంటారు, ఇది ఇన్ని సెంటీమీటర్లు లేదు, ఇది చెట్టు కాదు అని అంటారు. చూసిరా? సో మేము 12 లక్షల చెట్లు, సరే 12 లక్షల చెట్టు గురించి ఒకసారి పక్కన పెట్టేద్దాం. 1,00,000 చెట్లను అఫోర్డ్ చేయగలుగుతున్నామా మనము? 1,00,000 చెట్లు, గ్రోన్ చెట్లు, ఫుల్లీ గ్రోన్ చెట్లు 1,00,000కి పైగా 1,90,000 చెట్లని నరుకుతున్నామని వాళ్ళ స్టేట్మెంట్లోనే చెప్తున్నారు. అన్ని చెట్లను నరికే పరిస్థితులు ఉందా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో 2-3 వారాల కిందనే వరదలు రావడం వల్ల 45 మందికి పైగా ప్రజలు చనిపోయినారు. దానికి కారణం ఏంది? వాతావరణంలో జరుగుతున్న మార్పు. మరి అటువంటి టైంలో మనం ఇంత పెద్ద డిఫారెస్టేషన్ అఫోర్డ్ చేయగలుగుతుందా అనేది ఒక ప్రశ్న. మీది నుంచి ఇది ఒకటే కాదు, ఇప్పుడు ఇక్కడ డిఫారెస్టేషన్ ఒకటే కాదు, డిఫారెస్టేషన్ ఏ జాగాలే చేస్తున్నావు. డిఫారెస్టేషన్ నువ్వు ఒక సింపుల్ ఫారెస్ట్లే చేస్తున్నావు. యు ఆర్ డూయింగ్ డిఫారెస్టేషన్ ఎట్ కృష్ణా రివర్, ఇంకా మూసీ కాంగనా నదుల యొక్క మెయిన్ వాటర్ రిసోర్స్ దగ్గర నువ్వు డిఫారెస్టేషన్ చేస్తున్నావు. అడవి ఉంటే వాటర్ క్యాచ్మెంట్ వస్తుంది, వాటర్ అన్ని ఒకసారి ఫామ్ అయ్యి అక్కడున్న మొత్తం గ్రౌండ్ లోపలికి వెళ్ళి ఒక రివర్గా ఫామ్ అయ్యి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రకి నీళ్ళని అందజేస్తాయి. కాబట్టి మనం ఇటువంటి క్యాచ్మెంట్ ఏరియాస్ని కాపాడుకోవాలి. మనోళ్ళు ఏం చేస్తున్నారు? క్లియర్గా ఒక్కసారైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎఫర్ట్ పెట్టిందా? నేవీ వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు లేదు, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ తెలంగాణ, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 3 డిఫరెంట్ స్టేట్స్. మనం ఈ 3 రాష్ట్రాలలో ఉన్న ప్రజలు సాగుకి మరియు తాగునీరుగా యూజ్ చేసుకుంటున్నారు, మనం దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది, మీరు వేరే చోట చేసుకోండి అని ఒక్కసారైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆలోచించాలి కదా. ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అయినా ఆలోచించాలి కదా. ఎందుకు ప్రజలకి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తుంది ప్రభుత్వము? వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. పర్యావరణం అనేది ముఖ్యమని అర్థం చేసుకోలేకపోతున్నారు. అట్లా అర్థం చేసుకోకపోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇంతమంది చనిపోయినారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక 2 నెలలు అవుతుంది, సాలిడ్గా 2 నెలల నుంచి దీనికి సంబంధించి నిరసనలు చేపడుతున్నాము. సో అది ప్రభుత్వాలు ఏమన్నా స్పందించాయా? మరి ప్రభుత్వము స్పందించడం అంటే మేము నిరసనలే చేయడమే కాకుండా మేము మర్రి చిన్నారెడ్డి గారిని కూడా ఒక డెలిగేషన్ వెళ్ళి కలిసింది. ఇదే ఇక్కడ జ్యోతిబా పూలేది ఏదైతే ఉందో ప్రజాభవన్ అని అంటారు కదా, అదే ప్రజాభవన్లో వాళ్ళు పిలవడం జరిగింది, కలవడం జరిగింది. కలిసినప్పుడు మా డిమాండ్లను మేము చాలా క్లియర్గా పెట్టినాం. ఈ అడవి అనేది చాలా ముఖ్యము తెలంగాణకి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ డిఫారెస్టేషన్ జరగనివ్వద్దు అని చెప్పిన దాని తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఇదే జరిగింది. మళ్ళీ రీసెంట్గా ప్రభుత్వం నుంచి వచ్చిన ఏకైక రెస్పాన్స్ అంటే నిన్నటిది 22వ తారీఖుది. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కాదు 12 లక్షలు కాదు, మేము నడుపుతుంది ఓన్లీ 1,90,000 అని అంటున్నారు. దానికంటే ముందు ఒక్క చెట్టు కూడా నడుపుతలేమని అన్నారు. నిజంగా ఆన్ రికార్డ్ చాలా మంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఏమంటారు, ఒక చెట్టును కూడా మేము నరకట్లేదు, ఒక్క చెట్టుకు కూడా డ్యామేజ్ కాదని అన్నారు. వాళ్ళే ఈరోజు వచ్చి 1,90,000 చెట్లను నరుకుతున్నాం అంటున్నారు. చూసిరా ప్రభుత్వం ఎట్లా మారుస్తుందో గేమ్లు. అంటే చిన్నపిల్లలు అనుకుంటుంది, తెలివి లేని వాళ్ళు అనుకుంటుందా తెలంగాణ ప్రజలని? తెలుగు ప్రజలందరూ తెలివి లేని వాళ్ళు చాలా జ్ఞానవంతులు కదా. ముందే విప్లవాలు చేసిన వాళ్ళు, ఎప్పుడో పోరాటాలు చేసిన వాళ్ళు. మరి వాళ్ళని ఎందుకు ఇట్లా వాళ్ళ ఆలోచన విధానంతో ఎందుకు ఇట్లా ఆటలు ఆడుతున్నారు? మరి ప్రధానమంత్రిని కలిసి చెప్పాల్సింది మీరు. నిజంగానే ప్రధానమంత్రి గారిని కూడా మరి యూనియన్లో ఉన్నారు వాళ్ళు, డిఫెన్స్ మినిస్ట్రీ కిందనే నేవీ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళతోని మాట్లాడాల్సిన ప్రయత్నం అయితే జరిగింది. లోకల్ ప్రజలు కలవడానికి ప్రయత్నించినారు, అక్కడ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. మీది నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కంటే చాలా ఫాస్ట్గా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. ఏమని రెస్పాండ్ అవుతారు? ఈ 20 గ్రామాల్లో ఉన్న 60,000 మంది ప్రజలంట ఏంది, ఈ అడవిని నరికితే మీకు ఇంత నొప్పి ఎందుకు వస్తుంది అని అంటున్నాడు. ఈ అడవిని నరికితే ఇన్ని లక్షల చెట్లను నరికితే మీకు ఇంత నొప్పి ఎందుకు వేస్తుంది, మేము దానికి డబుల్ చెట్లని మేము నాటుతాం వేరే చోట్ల అని అంటున్నాడు. మిగతా పాయింట్ ఏమని అంటున్నాడు అంటే, చెట్లను నరికితే మీకు ఇంత అనిపిస్తుంది కదా, మరి అక్కడ గొడ్లు మేయడానికి వెళ్తున్నాయి కదా, అక్కడున్న ఎడ్లన్నీ మేయడానికి వెళ్తున్నాయి, అక్కడ ఏంటి మీ మేకలు ఇంకా మిగతావన్నీ మీరు అడవికి చెక్క కూడా కొట్టుకొని వెళ్తున్నారు కదా కూర వండుకోవడానికి వాళ్ళు పొయ్యి పెట్టుకొని వండుకునే చెట్ల రేట్ ఎంత అంటే ఎంత మాత్రంలో వాళ్ళు పొయ్యిలో కట్టెలను తీసుకెళ్తున్నారు, ఎంత మాత్రంలో వీళ్ళు మొత్తం అడవి నరుకుతున్నారు అనేది పాయింట్. మీది నుంచి ఈ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు వాళ్ళు మాట్లాడిన వీడియోలో మీరు ఏంటి మీ ఆవులు మేసినప్పుడు మీకు ఇబ్బంది లేదా, మీ ఆవులు మేసినప్పుడు అడవి నష్టమైతే లేదా అని అంటున్నారు. అసలు మీరు ఎవరి వైపు ఉన్నారు కదా, వీళ్ళు ఎవరి వైపు ఉన్నారు? వీళ్ళు ప్రజల వైపు ఉన్నారా లేకపోతే వీళ్ళ వైపు ఉన్నారా?
నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి తెలివి ఉంది, వాళ్ళు చాలా దేశం కోసం పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆలోచన ఉంది. వీళ్ళు ఇక్కడున్న మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ ల్యాండ్ని అలొకేట్ చేస్తున్నారో వాళ్ళకి పాపం అవేర్నెస్ లేదు. పాపం సైన్స్ క్లాస్ స్కిప్ చేసినారు, వాళ్ళు 5th క్లాస్ సైన్స్ క్లాస్ స్కిప్ చేసినారు. వాతావరణంలో జరిగే మార్పు, ఎన్విరాన్మెంట్ టాపిక్ని బంక్ కొట్టేసి ఇట్లా ఆఫీసర్లుగా మారినారు, లేకపోతే పొలిటీషియన్స్గా మారినారు. కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచే ఉన్నారు కదా, వాళ్ళ స్టాండ్ కూడా చాలా క్లియర్గా ప్రో పీపుల్ లేదు, ప్రో నేచర్ లేదు. వాళ్ళు క్లియర్ కట్గా జరగనివ్వండి అని అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళు అన్నది ఏదైతుందో మేము కొన్ని లక్షల 17 lakh ట్రీస్ని నాటుతామని అంటున్నారు. 17 lakh ట్రీస్ని మీరు నాటగలుగుతారు, సరే మీరు నాటుతారు, 17 lakhs కాదు మీరు 20 lakhs ట్రీస్ని కూడా నాటుతారు. కానీ మీరు అటువంటి అడవిని రీక్రియేట్ చేయగలుగుతారా అనేది ప్రశ్న. ఒక్క ఎగ్జాంపుల్ని చూపించమనండి. 3000 ఎకరాలలో ఇంత బ్యూటిఫుల్ ఫారెస్ట్ని క్రియేట్ చేసి చూపించమనండి, లేకపోతే క్రియేట్ చేసినాక ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేసుకోమనండి. అర్జెన్సీ ఏముంది, క్రియేట్ చేసి ఎగ్జాంపుల్ చూపించండి. చూపించిన దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ అది ఏ ప్రాజెక్ట్ అయినా చేసుకోండి. లిటరల్గా మీరు ఒకవేళ 3000 ఎకరాలలో నిజంగా ఒక ఫారెస్ట్ని నిర్మించగలిగితే, తయారు చేయగలిగితే మీరు దాని తర్వాత చూద్దాం. ఇప్పటి వరకు వీళ్ళు చెప్పిన కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఒక అన్సక్సెస్ఫుల్ మోడల్. వీళ్ళు ఏమంటారు, కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అని అంటారు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఉంది కదా, ఆ ద్వీపంలో ఏమంటారు, మొత్తం అడవిని నరికేసి వాళ్ళు ఒక ఎయిర్పోర్ట్ కడుతున్నారు. యూనియన్ ప్రభుత్వము కట్టేసి అక్కడ నరికిన చెట్లన్నింటినీ మేము ఆరావళి మౌంటైన్లలో పోయి కడతామని అంటున్నారు. రాజస్థాన్లో, హర్యానాలో ఎడారి ప్రాంతాల్లో పోయి చెట్లు నాటుతారంట. సో ఇట్లుంటది ప్రభుత్వం, యూనియన్ ప్రభుత్వము. కొన్ని రిపోర్ట్లలో ఎక్కడో జరిగిన కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అంటే ఎక్కడైనా ప్రాజెక్ట్లో చెట్లను నడితే దానికి బదులుగా నువ్వు నాటాలి. కొన్నిసార్లు 10 చెట్లు, కొన్నిసార్లు 5 చెట్లు నాటాలి. కొన్ని వీడియోలు ఒక పర్టికులర్ ల్యాండ్ ఏంటంటే ఆ ల్యాండ్లో ఏం జరగాలంటే కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ జరగాలి. అది ఎడారి ల్యాండ్. మీకు కావాలంటే ఒకసారి మీరు దీనికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా ప్రజలందరూ విజిట్ చేయాలి, ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఇస్ అన్సక్సెస్ఫుల్ మోడల్. ప్రజలందరూ దీన్ని వ్యతిరేకియాలి, ఉన్న అడవులను రక్షించుకోవాలి, ఇంకా కొత్త అడవులను ఎట్లా బిల్డ్ చేయాలనేది ఆలోచించాలి. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్.